ఒక వాట్సాప్ గ్రూప్‌లో మనం కొత్తగా యాడ్ అయినప్పుడు, అంతకుముందు గ్రూప్‌లో ఏం జరిగిందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇకపై ఆ సమస్య ఉండదు. మీ వాట్సాప్ పూర్తిగా మార్చేసే 2 అద్భుతమైన అప్డేట్స్ వచ్చేసాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. జనరల్‌గా మనము ఏదైనా ఆఫీసు ప్రాజెక్టులకు లేదా ఫ్యామిలీ ఈవెంట్ల కోసం కొత్త గ్రూపు క్రియేట్ చేసినప్పుడు, మనం లేట్‌గా జాయిన్ అయితే పాత కాన్వర్జేషన్ అంటే పాత మెసేజ్‌లు ఏవి మనకి కనిపించేవి కాదు. దీనివల్ల గ్రూప్‌లో ఇంతకుముందు ఏ డిస్కషన్స్ జరిగినాయో అవి మిస్ అవుతాం. కానీ వాట్సాప్ ఇప్పుడు దీనికొక సొల్యూషన్ తీసుకొచ్చేసింది. అదే గ్రూప్ మెసేజ్ హిస్టరీ. అసలు ఈ ఫీచరు ఎలా పనిచేస్తుందంటే, గ్రూప్ అడ్మిన్ ఎవరైనా కొత్త మెంబర్‌ని యాడ్ చేసినప్పుడు వారికి గత 24 గంటల్లో జరిగిన మెసేజ్‌లను చూసే పర్మిషన్ ఇవ్వచ్చు. అడ్మిన్‌లు లాస్ట్ 25 నుండి 100 మెసేజ్‌ల వరకు కొత్త సభ్యులకి షేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కొత్తగా గ్రూప్‌లో జాయిన్ అయిన వారికి ఈ గ్రూప్ కాంటెక్స్ట్ ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ పాత విషయాలని రిపీట్ చేయాల్సిన అవసరం అడ్మిన్‌కి ఉండదు. ఇది టైం సేవ్ చేయడమే కాకుండా కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా మారుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం, మీ ప్రైవసీ గురించి అస్సలు వరీ అవ్వక్కర్లేదు. వాట్సాప్ పంపే ఈ పాత మెసేజ్‌లను కూడా పూర్తిగా ఎండ్ టు ఎన్క్రిప్టెడ్, అంటే కేవలం ఆ గ్రూప్ మెంబర్స్ మాత్రమే చూడగలరు. అడ్మిన్ ఈ ఫీచర్‌ని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు వాట్సాప్ మరొక ట్రెండింగ్ ఫీచర్‌ని కూడా టెస్ట్ చేస్తుంది. అదే షెడ్యూల్ మెసేజెస్. మనలో చాలామంది అర్ధరాత్రి బర్త్‌డే విషెస్ చెప్పాలన్నా, లేదా ఉదయాన్నే ఎవరికైనా ఇంపార్టెంట్ రిమైండర్ పంపాలన్నా మర్చిపోతూ ఉంటాం. ఇకపై అలా జరగదు. మీరు మెసేజ్‌ని టైప్ చేసి కావాల్సిన టైంని సెట్ చేస్తే చాలు. వాట్సాప్ ఆటోమేటిక్‌గా ఆ సమయానికి ఆ మెసేజ్‌ని డెలివరీ చేసేస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజిలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. చూశారు కదా! ఈ 2 ఫీచర్‌లు ఏది మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? గ్రూప్ హిస్టరీనా? లేదా మెసేజ్ షెడ్యూల్ చేయడమా? కింద కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.